మేము కూడా చెప్పాలంటే ఆ టైంలో కాంగ్రెస్ కి కూడా సపోర్ట్ చేసినాం మేము దగ్గరుండి. ఇప్పుడు మేము ఇట్లా అవుతుందని తెలిస్తే మేము సపోర్ట్ చేస్తారా? ఇంకోసారి చేస్తామా అసలు ఇట్లాంటి వాళ్ళకి? ఇల్లే పోతుంది అంటే ఇంకెందుకు చేస్తాము? 10 ఎకరాలు కాకుండా మీరు ఆ 70 ఎకరాల్లో చేసుకోవచ్చు కదా, చేసుకోవాలనుకుంటే. మరి ఏముంది ఆయన ఆలోచన విధానం వెనకాల మనకి ఏం తెలుసు? ఏందో అసలు ప్రజాపాలన ఇంకేమన్నా నెక్స్ట్ టైం అయితే కష్టం కాంగ్రెస్ రావడం. ఇట్లుంటే ఛాన్సే లేదు. ఇట్లా ప్రజల మీద ఇబ్బంది పెట్టుకుంటూ చేసుకుంటూ పోతే ఎట్లా వస్తుందండి కాంగ్రెస్? ఏం లక్షల కోట్లు అంతా లోన్లలో. ఇప్పుడు 5,000 కోట్లు కూడా లోన్ తెచ్చే కదా కడుతుంది. ఆ 1,00,000 కోట్లు అంగన్వాడీ ఉన్నాయి, గురుకుళ్ళు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నారు. ఎడ్యుకేషన్ పరంగా జాబులు లేవు. ఇప్పుడు ప్రజెంట్ జాబులు ఇప్పియండి, జాబులు లేవు, జాబులు ఇప్పియండి. మళ్ళీ రైతు బంధు వస్తలేదు. రైతుల కాడ కూడా మీరు లాక్కుంటున్నారు. ఏం ఉపయోగం? అన్నం పెట్టేవాడి దగ్గర నుంచి లాక్కుంటున్నారు. మళ్ళా అందరి దగ్గర లాక్కుంటే ఇంకేం ఉపయోగము? ఏం పాలనేది? రూపాయి కూడా పెట్టుకొని పేదోడు ఆశ ఏంది? ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు, టైంకి తిండి. నువ్వు ఇల్లు లాగేసుకుంటున్నావు, తిండి కూడా ఇస్తలేవు. రెండు పోతే ఇంకేం ఉపయోగం? ఎట్లా బతుకుతారండి మిగతా వాళ్ళు? అహింసా మార్గం ఏం అహింసా మార్గం? ఇప్పుడు ఇది చేస్తుందంతా హింసే కదా. ఇంతమంది శాపాలు, ఇంతమంది కడుపు బాధ, ఇంతమంది ఏడుపులు తగిలితే ఆయన ఎట్లా బాగుపడతాడు?